హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిధుల విడుదలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రివర్గ భేటీ అవుతుంది. ఈ సమావేశంలో నిధుల కేటాయింపు, లబ్ధిదారుల ఎంపికపై తుది నిర్ణయం ముద్ర వేయనున్నట్లయితే తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం డీపీటీ ద్వారా రైతు భరోసా నిధుల విడుదలకు అంతా సిద్ధం చేశాం. క్షేత్రస్థాయి పథకం 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా. గత వానాకాలం సీజన్ మాదిరిగానే ఈసారి మేము నిధులు విడుదల చేయబోతున్నాం. తెలంగాణలోని లక్షలాది మంది రైతులు, అన్నదాతలు ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. యాసంగి సీజన్ పెట్టుబడి సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ప్లస్ 500 రూపాయల బోనస్ మేము ముందుగా చెల్లించాం అయితే ప్రభుత్వం చెప్తుంది. రైతుల ఖాతాలోకి అయితే జమ చేయనున్నట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 29 తేదీలోగా రైతు భరోసా నిధుల విడుదలకు అంతా సిద్ధం చేశాం. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రాష్ట్ర రైతులకు మరికొన్ని గంటలలో శుభవార్త అందించనుంది. ఇటీవలే V6 ఛానల్లో కూడా ఈఫర్కి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇక మీరు ఎవరు కూడా ఎదురు చూడవలసిన అవసరం లేదు. ఇప్పటికీ మేము రైతు భరోసాకు అంతా సిద్ధం చేశాం. మేము ముందుగానే మీ అందరి ఖాతాలోకి 500 రూపాయల బోనస్ చెల్లించాం కాబట్టి రైతు భరోసా ఆలస్యం అవుతుంది. అంతే తప్ప రైతు భరోసా ఎగ్గొడదామని మాకు ప్రభుత్వంపై ఎలాంటి చెడు ఆలోచన లేదు అని అయితే మనకు వ్యవసాయ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అన్నట్టు సమాచారం. ఆయన పూర్తిగా ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం అన్నమాట. సో ఆయన చూసుకున్నట్లయితే కొంచెం బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. సో ఇప్పటికే రైతు భరోసా డబ్బులకు సంబంధించి 2 నెలలు పూర్తి కావస్తున్న రైతు భరోసాపై రైతులు ఆశలు పెట్టుకోండి. అందరికీ కూడా అమౌంట్ అయితే మేము వేయబోతున్నాం. సో ఖచ్చితంగా ఇప్పుడే చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 24 నుండి మనకు నిన్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయినట్లు సమాచారం అన్నమాట. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రావడమే జరిగింది. నిన్ననే మనకు అఫీషియల్ కూడా వచ్చేసింది. 9 రోజులలో రైతుల ఖాతాలోకి అయితే ప్రారంభమైతే కానుంది. గత సీజన్లో సాయం పొందిన వారందరికీ కూడా ఈ అమౌంట్ అయితే పడనుందన్నమాట. ముందుగా 1 ఎకరం నుండి ప్రభుత్వం 2 ఎకరాల వరకు అయితే వేయబోతున్నట్లు సమాచారం. అంటే మనం దాదాపు 1 గుంట నుంచి మొదలెట్టినట్టయితే 30 గుంటల వరకు దాదాపు రైతన్నలకైతే ఈ అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కానుందన్నమాట. రైతు భరోసా నిధులు విడుదల చేసిన వెంటనే 2 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడనుంది. సో రైతన్నలు ఈ యొక్క విషయాన్ని గమనించి తోటి రైతన్నలందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు. ఇప్పటికే రైతు భరోసాపై అయితే చాలా ఆలస్యమైనట్లు సమాచారం. న్యూస్ చూసినట్లయితే తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో కుల వివక్షతో 2 నెలల చిన్నారిని పొట్టన పెట్టుకోవడం తీవ్రంగా కలిచివేస్తుంది. అభం శుభం తెలియని పసికందు కులన్మాదుల దుర్మార్గానికి అయితే బలైంది. మరోవైపు ఏపీలో చిన్నారి పునర్విక వైద్యానికి కులం, మత, వర్గ భేదాలు పక్కన పెట్టి ప్రతి ఒక్కరైతే మీరు ఏ కులాలతో కానీ ఇవ్వచ్చు, ఇవన్నీ కూడా పోయే ముందైతే ఏ కులాలు రావు, ఇవేం రావు అని అయితే మీరు ఎప్పుడు కూడా కులాలతో ఇచ్చేసి కూడా మీరు పోల్చుకోకుండా అందరూ కూడా సమానంగా ఉండండి. 2 సీజన్ల కలిపి మేము 12,000 రూపాయలు అయితే చెల్లించిస్తున్నాం.